సో హై ట్రేడర్స్. సో మార్కెట్లో ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న యుద్ధం టారిఫ్. సో అసలు టారిఫ్ నుంచి చాలా ఇప్పుడు వచ్చిన టాపిక్స్ అంతా టారిఫే. సో టారిఫ్ గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు ప్రాబ్లం ఏంటో మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్తాను. యూఎస్ సుప్రీంకోర్టు ట్రంప్కి ఏమైనా ఆర్డర్ ఇచ్చిందంటే, నువ్వు ఇంతవరకు వేసిన టారిఫ్స్ అన్నీ వర్తించవు, రెగ్యులర్ ఓల్డ్ టారిఫ్స్ మాత్రమే ఉంటాయి అని ఫస్ట్లో చెప్పింది. అది కాక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇంతవరకు ఎక్సెస్గా ఎంత వసూలు చేసావో అంత రీపే చేయమని ఆర్డర్ వేసింది. ఇది ట్రంప్కి నచ్చలేదు. దీని గురించి మళ్ళీ ఐ థింక్ ఫ్రైడే నైట్ 10 o'clock ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. యూఎస్ సుప్రీంకోర్టుని ఇండైరెక్ట్గా తిడుతూ, నేను అదేం పట్టించుకోను, ఇప్పటి నుంచి అన్ని దేశాలకు 10% టారిఫ్ వేస్తానని చెప్పాడు. సో 10 o'clock వరకు 10 o'clock మీటింగ్లో 10% మాత్రమే టారిఫ్ వేస్తానని చెప్పాడు. మనకు ఆల్రెడీ ఇండియాకు 15% టారిఫ్ నడుస్తుంది. ఓకే, సారీ 15 కాదు, 18% టారిఫ్. సో 18 ఇప్పుడు 10% వచ్చేవారు 20% టారిఫ్ వేస్తాను అందరికీ అనేవారికి గిఫ్ట్ నిఫ్టీ అనేది ఒకటి ఉంటుంది. మీరు సర్చ్ చేసుకోండి గిఫ్ట్ నిఫ్టీ అంటే ఏంది. ఇది నిఫ్టీకి చాలా రిలేటబుల్. సో గిఫ్ట్ నిఫ్టీ ఒక్కటేసారి 300 పాయింట్స్ జంప్ ఇచ్చింది. వితిన్ 2 అవర్స్లో 300 పాయింట్స్ జంప్ చూపించబడింది. సో అందరూ మీన్స్ ఇక నుంచి మనకి నిఫ్టీకి బుల్ రన్ స్టార్ట్ అయింది అని చాలామంది కామెంట్స్ చేస్తూ చాలామంది అనుకుంటున్నారు. మార్కెట్లో అది నడుస్తుంది. యాక్చువల్గా ఒక్కొక్క న్యూస్, దాని తర్వాత ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, అవి మీకు కూడా చెప్పేస్తాను. లిటరల్లీ 6:30 అక్కడంటే 1:30 అరౌండ్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ టారిఫ్ని 10% కాదు 15% చేస్తాను అని మళ్ళీ అనౌన్స్మెంట్ చేశాడు. సో ఇండియానే కాకుండా వరల్డ్ వైడ్గా అందరికీ నేను 15% టారిఫ్ కంపల్సరీ చేస్తాను అని అన్నాడు. సో ఇక్కడ మాట్లాడుకోవాల్సిన లాజిక్ ఒకటి ఉంది. ఆల్రెడీ బుల్ రన్ ఎంత, మనం ఆల్రెడీ 18% అని ఆల్రెడీ మార్కెట్ ఫిక్స్ అయ్యి బుల్ రన్ స్టార్ట్ చేసింది. ఓకే, కాకపోతే ఇప్పుడు 15% తక్కువ కదా. సో 15% అంటే ఇంకా 3% తక్కువ అయింది కదా అని అనుకుంటాను. కాదు, అందులో ఒక పెద్ద ప్రాబ్లం ఏముంది అంటే టారిఫ్ ఈజ్ 15%. ఓకే, టారిఫ్తో పాటు MTF 3% ట్యాక్స్ అనేది సపరేట్గా ఉంటుంది. సో 15 + 3 = 18%. అంటే ఇంతకుముందు మనకి ఎంత ట్యాక్స్ ఉండేదో సేమ్ ట్యాక్స్ మళ్ళీ ఇండియాకి అదే ట్యాక్స్ వస్తుంది. సో టారిఫ్ ఈజ్ మనకి ఏమాత్రం వర్తించదు. టారిఫ్ చేంజెస్ ఏమాత్రం వర్తించదు. ఇంతకుముందు 18% అని ఎలా సెటిల్ అయిందో ఇప్పుడు అదే 18% ఇప్పటికీ సెటిల్ అయింది. సో పాజిటివ్ న్యూస్ కాదు, నెగిటివ్ న్యూస్ కాదు, ఇది న్యూట్రల్. కాకపోతే ఇందులో ఒక చిన్న లాజిక్ అందరూ మిస్ అవుతున్నారు. ఏమంటే మన కంట్రీ కాకుండా వేరే కంట్రీస్కి 18% కంటే ఎక్కువ టారిఫ్ ఉంది. మన ఇండియాకి ఫేవరబుల్గానే ట్రంప్ ఒక డిసిజన్ తీసుకున్నాడు, అది 18% టారిఫ్. కానీ మన పక్క దేశం అన్నా, బంగ్లాదేశ్ అన్నా, వియత్నాం కన్నా మనకన్నా డబుల్ ఛార్జెస్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఈ టారిఫ్ వల్ల వాళ్ళు కూడా 15% కిందకి వచ్చేసారు. అర్థమైందా? సో ఇప్పుడు మనకి పక్క ఉన్న దేశాలకు కూడా సేమ్ టారిఫ్ అవ్వడం వల్ల ఇది మనకి ఒక విధంగా నెగిటివ్గా వర్క్ చేస్తుంది. పాజిటివ్ కాదు, నెగిటివ్గానే వర్క్ చేస్తుంది. అందుకోసం మండే గ్యాప్ పైన కొద్దిగా ఆగండి. నాకు తెలిసి మండే అన్సర్టెనిటీనే మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఏది ఫిక్స్ కాలేదు, ట్రేడర్స్కి అందరూ అటు ఇటుగా ఉన్నారు. సో ప్లీజ్ మండే ఒక్కటి యాజ్ ఎ ప్రొఫెషనల్ ట్రేడర్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మండే ఒక్కటి అవాయిడ్ చేయండి. అంతగా అనిపిస్తే భారీ గ్యాప్ అప్ అయితే ఒక పుట్ ఆప్షన్తో చిన్న ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వండి. అంతే తప్ప డే మొత్తం చేయాలి, డేలో 2-3 ట్రేడ్స్ అయినా చేయాలి. మార్కెట్ చాలా టెంప్టింగ్గా ఉంటుంది మండే మార్కెట్, బట్ ఫుల్ ట్రాపీగా ఉంటుంది. ప్లీజ్ నోట్ మై వర్డ్స్, ట్రేడ్ చేయకపోవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్.